అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి చాలామంది చాలా రోజుల నుంచి మెసేజ్లలో నాకు కామెంట్ చేస్తున్నారు. మీరు ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్లు కానీ, మీరు ఇంటి ఓనర్లు కానీ ఈ ఒక్క వీడియో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైనింగ్ గురించి చూస్తే మీకు క్లియర్గా అనేది అర్థం అయిపోతుంది. అంత డీటెయిల్స్గా ఈ వీడియో తీయడం జరిగింది. హాయ్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇవి కనిపిస్తున్నది G+2 హౌసెస్. ఇవి 3 హౌసెస్. ఇది వచ్చేసి ఒక్కొక్క హౌస్ వచ్చి 5 సెంట్లో అనేది ఉంది. టోటల్ 3 హౌసెస్ ఇవి. దీనికి ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైనింగ్ అనేది చేస్తున్నాం. ఎట్లా చేసినామో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఇంటి ఓనర్ అయినా ప్లస్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ అయినా క్లియర్గా అర్థమవుతుంది. ఆ విధంగా ఈ వీడియో అనేది తీయడం జరిగింది. ఇది కనిపించేది సెప్టిక్ ట్యాంక్ ఇన్లైట్ పైపు. ఆల్రెడీ మనకు సెప్టిక్ ట్యాంక్ వచ్చేసింది ఆడ. దానిపైన రూమ్ అనేది కట్టడం జరిగింది. ఇవి కనిపించేవి పైప్స్. ఇది ఇన్లైట్, అవుట్లైట్ ఆ పక్క అనేది ఉంది. చూపిస్తాను చూడండి. సెప్టిక్ ట్యాంక్ స్టార్టింగ్ బిల్డింగ్ కట్టేప్పుడే ఈ పైప్స్ అనేవి పెట్టేసినాం మనము. ఇన్లైట్, అవుట్లైట్ పెట్టేసినాం. ఇన్లైట్ కన్నా అవుట్లైట్ 3 ఇంచెస్ డౌన్లో ఉంది. ఈ పక్కకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకు టాయిలెట్స్ పైప్స్ అన్నీ ఇన్లైట్లకు పోవాలి. ఇదే ఆ ఇన్లైట్ పైపు. మనం ముందుగా రాడ్స్ కొట్టి లెవెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లెవెల్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎట్లా తీసుకోవాలి అది కూడా చూపించడం జరిగింది క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. మనం రాడ్స్ అనేవి కొట్టుకోవడం జరుగుతుంది. ఈ మూల ఆ మూల రాడ్స్ కొట్టేసినాక పైప్ లెవెల్. ఇది కనిపించేది పైపు ట్యూబ్ లెవెల్ అంటారు, పైప్ లెవెల్ అంటారు. దీని అంటే మనం పెట్టిన 5 ఇంచెస్ బాటంకి పైప్ లెవెల్ ఎగ్జాక్ట్ పెట్టుకొని చూడండి, వాటర్లో నిలబడేటట్టు పెట్టుకొని ఈడ అనేది మార్క్ అనేది ఈ రాడ్కి వేసుకోవడం జరుగుతుంది. ఈ రాడ్కి మనం ఆ పైప్తో ఎగ్జాక్ట్గా ఆడ నిలబెట్టి వాటర్ ఈడికి కూడా నిలబెట్టినాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది సేమ్ పైప్ లెవెల్. ఇది ఆ కనిపించే 5 ఇంచెస్ బాటమ్ పైప్ లెవెల్. దానికన్నా 1.5 ఇంచ్ హైట్లో మనకు అనేది స్టార్ట్ అవుతుంది పైపు. ఎందుకు స్టార్ట్ చేస్తామంటే అంత హైట్లో ఏవైనా డస్ట్ అంతా వచ్చి ఇందులో పోవాలి కాబట్టి 1.5 ఇంచ్ హైట్లో మనం పైప్ అనేది స్టార్ట్ చేస్తాం. పైప్ 1.5 ఇంచ్లో దారం అనేది కట్టేసి చూడండి, కింద కనిపించే గీత వచ్చేసి ఆ పైప్ బాటమ్. ఆ బాటమ్ కన్నా 1.5 ఇంచెస్ హైట్లో దారం అనేది కట్టడం జరిగింది. మనం స్లోప్ అనేది పెట్టుకుంటూ పోవాలి. ఎప్పుడు కూడా పైప్కి స్లోప్ పెట్టుకుంటూ పోతేనే వాటర్ అనేది ఫ్రీగా పోయేది. స్ట్రైట్ పెడితే వాటర్ అనేది ఎప్పుడు కూడా పోదు. ఇప్పుడు మనం ఫస్ట్ ముందు పక్క ఉన్న కమౌట్స్ వాటర్ సెప్టిక్ ట్యాంక్లో వచ్చేటట్టు మనం అనేది లెవెలింగ్ చేసుకుంటున్నాము. పైప్ లెవెల్తో మార్కింగ్ చేసుకుంటూ అంతా లెవెల్ చెక్ చేసుకుంటూ పోతారు ముందు. ఇప్పుడు దారం కట్టినారు కదా కడ్డీకి, ఆ దారం లెవెల్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాం చూడండి. ఇది ఈ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. పైప్ లెవెల్ తెలిసిన వాళ్ళు పట్టుకోవాలి. చూడండి, ఆడ కట్టిన దారం లెవెల్ ఇది ఖచ్చితంగా. ఇప్పుడు మనం దీనికి ఎంత దూరం ఉందో కొలిచి దీనికి వచ్చి స్లోప్ అనేది పెట్టడం జరుగుతుంది. మామూలుగా మనం వచ్చేసి 10 ఫీట్కి 1 ఇంచ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్లోప్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది చూడండి. 10 ఫీట్కి 1 ఇంచు, టోటల్ మీద 1/2 ఇంచు 1 ఇంచు మనం పెంచడం జరుగుతుంది. ఇది 43 ఫీట్ అనేది దూరం ఉంది ఈ నుంచి అడిగి. 5 ఇంచెస్ స్లోప్ అనేది పెట్టడం జరిగింది. మనం పెట్టేసి దారం కట్టేసి ఆ తర్వాత ఇట్లా దిమ్మలాగా కట్టేసి దానిపైన మనం పైప్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కింద నుంచి కట్టుకొని రావాలి. ముందు కింద కాంక్రీట్ వేసి ఆ తర్వాత ఇటుకలతో కట్టుకోవాలి. ఇంకో విషయం ఏమంటే ఈ కనిపించే సందు చిన్నది ఉంది, 1 ఫీట్ అంత ఉంది సందు. ఇది కంప్లీట్ సందు కూడా ఈ దారం లెవెల్లో కంకర కానీ సిమెంట్తో కానీ అలికిస్తే ఇంకా బెటర్. మనం వచ్చేసి ఇప్పుడు 3 ఫీట్కి ఒక్కొక్కటి దిమ్మ కట్టుకుంటూ పోతున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి
మనం కింద బేస్లో కంకర్ వేసి ఆ తర్వాత పైన ఇటుక నుంచి కట్టుకుంటూ రావాలి. ఇది మళ్ళీ ఫ్యూచర్లో అనగకుండా ముందు ఆ కింద బేస్లో బాగా తిమ్మిసి కొట్టి కంకర్ వేసి ఇటుకతో కొట్టుకుంటూ రావాలి. ఈ దారం కనిపిస్తుంది కదా, ఈ దారం అనేది లెవెల్కు ఉండాలి. ఇప్పుడు మనం ఈ దారమే స్లోప్ అనేది చేసేస్తుంది. లేదు సందు కంప్లీట్ వేసినా ఇట్లా సరిపోతుంది. అంటే మనం 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి అట్లా కట్టినాం. అట్లా లేకుండా మీరు వేసేదైతే కంప్లీట్ సందంతా ఈ కంకర్ అనేది వేసేయండి, ఏం పర్వాలేదు, ఈ దారం లెవెల్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క అంతా అయిపోయింది 43 ఫీట్. ఈ పక్క కూడా మన బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్లు ఉన్నాయి. ఈడ చూడండి, ఈడ ఒక బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఈ పక్క కూడా బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి చోట చాంబర్ ఏడొస్తుందో ఆడ 1.5 ఇంచెస్ డిఫరెంట్ అనేది పెట్టుకుంటూ పోవాలి. పైకే కట్టడం జరుగుతుంది. చూడండి, వాటర్ అంతా ఇట్లా వచ్చి సెప్టిక్ ట్యాంక్లోకి పడాలి, డస్ట్ ప్లస్ వాటర్. అందుకు మనము ఇట్లా కట్టడం జరుగుతుంది. మనకు ఇది ఓన్లీ మనం టాయిలెట్ పైపే అనేది పెట్టడం జరిగింది. ఇప్పటికి ఇది టాయిలెట్ దిమ్మలే కట్టడం జరిగింది. ఇది చూపిస్తాను చూడండి, ఇది అవుట్లెట్. ఇది ఈ నుంచి ఒక పైప్ అనేది పోతుంది సపరేట్గా. ఈ నుంచి 6 ఇంచెస్ పైప్ అనేది పోతుంది. ఈ నుంచి ఒకే 6 ఇంచెస్ పైప్ ఇట్లా బయటికి పోయి బయటి నుంచి కాలువలోకి వెళ్ళిపోతుంది. ఈ నుంచి లెవెల్ ఈడ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పాతది అవుట్లెట్ పైప్ ఉంది కదా, దాని కాడి నుంచి 1.5 ఇంచెస్ కిందికి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ ఎగ్జాక్ట్ పైప్ కింది పక్కకు ఉంది కదా, వీడికి మార్క్ అనేది వేసుకుంటాము. మార్క్ వేసుకుంటాను చూడండి, ఎగ్జాక్ట్ పైప్లో వాటర్ ఏడ నిలబడినాయా అడిగి అనేది మార్క్ వేసుకొని 1.5 ఇంచెస్ మనం కిందికి అనేది చేసేస్తాము. మార్క్ వేసుకునే చూడండి, ఎగ్జాక్ట్గా పైప్లో వాటర్ ఏడ నిలబడినాయా ఆడ మార్క్ వేసేసి ఇప్పుడు మనం 1.5 ఇంచెస్ కిందికి దారం అనేది కట్టడం జరుగుతుంది. చూడండి, ఇట్లా కట్టడంతో ఏమవుతుంది అంటే ఇందులో ఉండే వాటర్ బయటికి ఈజీగా పోతాయి. మీరు దారం ఒకే లెవెల్ కడితే ఏం ప్రయోజనం లేదు. మీరు మళ్ళీ దారం కట్టి కూడా 1.5 ఇంచెస్ కిందికి మనం స్టార్ట్ అనేది చేస్తాం. ఇక్కడ ఇది కనిపించేది సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్. ఇందులోనే మనం కావాలంటే ఈ పోయే 6 ఇంచెస్ పైప్లోనే మీరు బాత్రూమ్ పైప్స్ కూడా కలిపేయవచ్చు. ఇది అవుట్లెట్ పైప్ కాబట్టి ఏం కాదు. లేదు ఇంటి ఓనర్ వాళ్ళు సపరేట్ సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ సపరేట్ వేయండి, బాత్రూమ్ పైప్ సపరేట్ వేయండి అన్న వేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ బాత్రూమ్ పైప్స్ సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ పైప్లకు కలిపేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లోపల నాన్టాప్స్ ఉంటాయి కాబట్టి వాసన అనేది రాదు. ఓనర్కి ఇంకా సేవ్ అవుతుంది, ఒకే పైప్లో వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ పైపు ఇంకా కాలువలోకి పోవాలి కదా, అందులోనే మనం బాత్రూమ్ పైప్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కంప్లీట్ అన్నీ కలిపేసి ఒకే 6 ఇంచ్ పైప్లో బయటికి అనేది పంపించేస్తాము. ఇప్పుడు చూడండి, అన్ని దిమ్మలు అనేది కట్టుకోవడం జరిగింది. ప్రతి చోట ఖచ్చితంగా లెవెల్ ఎత్తాలి. ఏడ ఛాంబర్ వస్తుందో ఆడ 1.5 ఇంచెస్ కట్టేసి మళ్ళీ మనం 10 ఫీట్కి 1 ఇంచ్ 10 ఫీట్కి 1 ఇంచ్ స్లోప్ అనేది చేసుకుంటూ పోయేసి టోటల్ ఇప్పుడు 5 ఫీట్ మనకు 50 ఫీట్ వచ్చింది. 10 ఫీట్కి 1 ఇంచ్ కాబట్టి 5 ఇంచెస్ స్లోప్ పెట్టేసి టోటల్ మీద ఇంకా 1 ఇంచ్ పెడితే మంచిది. కంప్లీట్ అంతా ఈ వర్క్ అంతా పైప్ లెవెల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా పైప్ లెవెల్ టేప్ అనేది ఉంటే ఈజీగా వర్క్ అనేది మీరు అందాజుగా ఇసుక వేసేసి స్లోప్ మాదిరి పెట్టేసి వేసేసి అది లెవెల్ ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ మీరు ఎక్కువ స్లోప్ పెడితే వాటర్ వెళ్ళిపోతుంది, డస్ట్ ఉండదు. స్లోప్ తక్కువ పెడితే డస్ట్ వాటర్ రెండు నిలబడిపోతుంది. అందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైనింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.
ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇంట్లో ఎవరు ఉండలేరు. ఎందుకంటే బాత్రూమ్ యూజ్ చేయకుండా ఇంట్లో ఎవరు ఉండలేరు. బాత్రూంలో యూజ్ చేస్తారు, వాటర్ పోవు, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి. ఇప్పుడు మనం పైప్స్ అనేవి పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ముందు పక్క ఉన్న బాత్రూమ్స్, ఇవి ముందు పక్క ఉన్న లెటిన్ పైప్. ఇది వచ్చేసి 5 inches పైప్ వేయడం జరుగుతుంది. మనం ముందు పక్క వచ్చేసి 3 ఇల్లులు 3 కమోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. 3 బేషన్ల పైపులు మనం సొల్యూషన్ వేసి, ఇది వచ్చేసి సొల్యూషన్ ఫిట్ కాబట్టి సాల్వ్ ఫిట్ కాబట్టి సొల్యూషన్ వేసి మనం అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. వేసేది 5 inches పైపు. ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో మీరు వీలైనంత 5 inches 6 inches పైప్లే వాడడానికి ట్రై చేయండి. దీనికి అంటే బేషన్ల పైపు, కమౌట్ల పైపులో 5 inches 6 inches. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్యాడ్స్ అనేవి అందరూ ఎంత చెప్పినా అందులో అనేది వేసేస్తున్నారు. దాంతో పైప్ లైనింగ్ అనేది బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నాయి. అదే 5 inches అయితే అంత ఈజీగా అంత తొందరగా బ్లాక్ అనేది కాదు. ఎంత చెప్పినా ఇంట్లో బాడీగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వేసేస్తూనే ఉన్నారు. ఇంకా చిన్న పిల్లల ప్యాంపర్స్ కూడా అందులోనే అనేది వేసేస్తున్నారు. ఈ ముందు పక్క చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ముందు పక్క ఈడ దిగి ఉన్నాయి ఈ పైప్స్ అనేవి. ఇట్లా వచ్చేసి లెటిన్ పైప్ ఇట్లా వచ్చేస్తుంది, కమౌట్ పైపు, బాత్రూమ్ పైప్ అట్లా స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతుంది. ఇది కనిపించేది 5 inches పైప్కి. ఇప్పుడు మనం కప్లింగ్లోకి సొల్యూషన్ వేసి పైప్ అనేది ఎక్కిస్తున్నాము. ఇది కార్నర్లో ఒక ఛాంబర్ వస్తుంది. సొల్యూషన్ మీరు చాలా బాగా వేసుకోవాలి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది లీకేజ్ కాకుండా ఉండాలి. సొల్యూషన్ అనేది బాగా వేసుకుంటే ఇక్కడ లీకేజ్ కాకుండా ఉంటుంది. మట్టిలో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయలేము లీకేజ్ అయితే. చూడండి ఈ విధంగా ఎక్కిపోయింది. ఈ కార్నర్లో ఒక ఛాంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ముందు పక్క ఉన్న దానికి కనెక్టింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు దీనికి పైప్ లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ పై పక్క దిమ్మ అనేది కట్టేయడం జరుగుతుంది. చూడండి ఈ పక్క నుంచి ఇట్లా పైప్ వస్తుంది, ఇందులోకి వెళ్ళిపోతుంది. ఆ పక్క నుంచి మొత్తం ఒక ఇంటికి 3 బాత్రూమ్లు, టోటల్ 9 బాత్రూమ్లు, కింద వాచ్మెన్ రూమ్కి ఒకటి, పైన ఒకటి, 11 బాత్రూమ్లు వస్తున్నాయి. ఇది మనం వేసిన పైప్ వచ్చేసి 140 mm అంటే 5 inches పైపు. టుఫ్లో కంపెనీ పైప్స్ అనేవి వాడడం జరిగింది. మనం టోటల్ 11 బాత్రూమ్లు. డ్రైనేజ్ నీళ్ళంతా ఈ సెప్టిక్ ట్యాంక్లోకి వస్తుంది. సెప్టిక్ ట్యాంక్లో నుంచి అవుట్లెట్ అయ్యి అన్ని బాత్రూమ్ పైపు, సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ వచ్చేసి కాలువలకు వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇన్లెట్ సెప్టిక్ ట్యాంక్వి, ఇవన్నీ ఇందులోకి పోతాయి. ఇట్లా కూడా వస్తాయి ఇంకా వాటర్, ఇవి కూడా ఇందులోకి కనెక్ట్ అవుతాయి. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ఛాంబర్ వస్తుంది. ఇక్కడ కొంచెం బెస్ట్ ఉంది పైప్, ఇది కట్ చేయాలా. ఇటుగా కూడా అడ్డం ఉంది, ఆడ కనిపిస్తుంది కదా 4 inches పైప్ ఇట్లా వచ్చి. ఇంకోటి ఆ పక్క ఉండే 4 inches పైపు, ఇది ఇటుగా తీసేయాలి. అంటే ఛాంబర్ వస్తుంది ఆడ, పైప్ కూడా కట్ చేయాలి, కొంచెం ఎక్స్ట్రానే ఉంది. ఇది వచ్చేసి బాత్రూమ్ పైప్. ఇది కూడా బాత్రూమ్ పైప్. ఈ రెండు కనెక్టింగ్ అయ్యి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ ఉంది కదా, ఈ అవుట్లెట్, ఈ పైన కనిపించే పైపు, ఇవి అన్నీ కలిసి, ఈ పైపు అన్నీ కలిసి వచ్చేసి 6 inches పైప్లో అనేది వెళ్ళిపోతాయి. అన్నీ ఇక 6 inches పైపుల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. లేదు మీరు వచ్చేసి 2 పైపులు వేయాలంటే సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్కి సింగల్ ఒక పైప్ పంపించవచ్చు, బాత్రూంలోకి అన్ని దాంట్లో కలిపి ఒక పైప్ పంపించవచ్చు. ఇట్లా చేస్తే మంచిది. లేదు మన కాస్ట్ కొంచెం తగ్గాలనుకుంటే సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ పైప్కి బాత్రూమ్ పైపు కనెక్టింగ్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే సెప్టిక్ ట్యాంక్ ఇన్లెట్ చాలా చేయకూడదు, అవుట్లెట్ కాడ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు బాత్రూమ్స్ ల్యాండ్ డ్రాప్స్ ఉంటాయి కాబట్టి. ఇది చూడండి ఫ్రెండ్స్,
ఆడ నుంచి తిరిగి ఇట్లా తిరిగి దాని బ్యాక్ సైడ్ ఉంది పైప్, ఇట్లా తిరిగి ఈడికి అనేది రావడం జరుగుతుంది. అంటే బిల్డింగ్ రౌండ్ అనేది తిరుగుతుంది పైపు, ఈడికి బయటికి వస్తుంది. ఈడ చూడండి. మనం ఇంకో విషయం, మనం పైప్ లెవెల్ ఎత్తేప్పుడు ఫ్లోరింగ్ హైట్ అంటే మన బిల్డింగ్లో ఫ్లోరింగ్ హైట్ ఎంత వస్తుందో తెలిసి ఉండాలి. బయట కాలువ ఎంత లోతులో ఉందో తెలిసి ఉండాలి. కాలువ కన్నా మన బిల్డింగ్ హైట్లో ఉండాలి. అవన్నీ చెక్ చేసుకొని డ్రైనేజ్ పైప్ లైనింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ఎట్లా అంటే ఎట్లా చేస్తే ఆడ అట్లా కుదరదు. ఇట్లా పోయింది, ఇట్లా బయటికి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ నుంచి ఆడుంది కాలువ, ఆ కాలువ కూడా పెట్టాలి పైప్, అది కూడా చూపిస్తాను. పైప్ అయితే ఈ వరకు వచ్చేసింది, 6 ఇంచెస్ పైప్ వచ్చేసింది. ఇంకా అన్ని కనెక్టింగ్ చేయాలి మనం. కనెక్టింగ్ చేసి ఇదే ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ అన్ని కనెక్టింగ్ చేసి చాంబర్స్ కట్టి చాంబర్ ఫినిషింగ్ చేసి పైన మూతలు అనేది వేపించాలి. ఈ నుంచి స్టార్ట్ అయింది పైపు. ఇక్కడ వచ్చేసి టుప్లో 140 mm పైపు ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పోతూనే ఉంది. అంటే బిల్డింగ్ చుట్టూ పైప్ తిరిగింది. ఇది బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి సెప్టిక్ ట్యాంక్లో పడిపోయింది. ఇది వచ్చేసి వెనకాల బాత్రూమ్ పైప్ వచ్చేసి ఇది కూడా సెప్టిక్ ట్యాంక్లోకి వచ్చి పడింది. ఇప్పుడు చూడండి, ఈడ చూడండి, ఇవి అన్నీ వచ్చేసి వీడికి వచ్చేసి ఈ అవుట్లెట్ కాడికి వచ్చి అన్నీ కలిసిపోయి ఒకే పైప్లో సింగిల్ 6 ఇంచెస్ పైప్లో అన్నీ అనేవి బయటికి అనేవి వెళ్ళిపోతాయి. చూడండి, ఈ నుంచి అన్నీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ కనిపించేది బిల్డింగ్. ఇప్పుడు చూడండి, మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మ్యాన్ హోల్స్ అనేవి కట్టుతున్నారు. చూడండి, ఇవి మ్యాన్ హోల్స్. ఇవి చూడండి, ఇక్కడ కూడా పైప్స్ అనేవి దిగిపోయి ఉన్నాయి. కమౌట్ పైప్ అట్లా వెళ్ళిపోయింది. బాత్రూమ్ పైప్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది ఇందులోకే. ఇవి వచ్చేసి మ్యాన్ హోల్స్ అనేవి కడుతున్నారు. ఇంకా ఇందులో మళ్ళీ దీనికి ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ ప్రతి చోట వచ్చేసి ల్యాండ్ డ్రాప్స్ అనేవి రావడం జరుగుతాయి మాకు. చూడండి, ఇంకా కిందికి ఉంది పైప్, ఇది ఇటుగా పడి ఉంది. ఇంకా మనం కటింగ్ అనేది చేయలే. ఇందులో సగం అంటే ఉప్పు అంటారు, సగం అనేది కట్ చేస్తాము. కార్నర్స్ కాడే మీకు పైప్ అనేది క్లియర్గా కనిపించేది. ఇట్లా అట్లా వేరే చోట అంతా సగం అనేది పైప్ అనేది కటింగ్ అనేది చేసేస్తాము. ఇది చూడండి ఫ్రెండ్స్, సెప్టిక్ ట్యాంక్ అడిగిపోతున్నా. ఇదంతా కనెక్టింగ్ అయిపోయి చాంబర్స్ కూడా కట్టేసినారు. ఇది సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ ఇట్లా వచ్చింది. ఇది బాత్రూమ్ పైపు. ఇది వచ్చేసి టాయిలెట్ పైపు సెప్టిక్ ట్యాంక్లోకి పోవడం జరుగుతుంది, లెటిన్ పైపు. ఈ ప్లేస్లో అన్ని ల్యాండ్ డ్రాప్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇది వచ్చేసి కమౌట్స్ పైపు. ఇట్లా అన్నీ పోయేసి అన్నీ ఇందులో నుంచి ఇందులోకి పోయి కనెక్టింగ్ అనేది అయిపోతాయి. దీంట్లోకి ఇంకా వండు ఫినిషింగ్ ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ చేసి మూతలు అనేది వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కంప్లీట్ వర్క్ అనేది అయిపోయింది. ఇది ఎన్ని ఏళ్ళు ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ అనేది పోతూ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా స్లోప్ అనేది పెట్టినాం, పైప్ లైనింగ్ కూడా లావు పైప్స్ అనేవి వేసినాం కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా ఏం ప్రాబ్లమే అనేది రాదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక మ్యాన్ హోల్. ఇది ముందు పక్క. ఇది చూడండి, ఇట్లా పైప్ పోయి పైకి అనేది వెళ్ళిపోయింది. అంటే ముందు పక్క బాత్రూమ్స్ ఇవి. ముందు పక్క బాత్రూమ్స్ 3 ఉన్నాయని చెప్పినాను కదా నేను. ఈ పైప్స్ వచ్చేసి పేషెంట్ పైప్ లెఫ్ట్ సైడ్కి, కమ్అవుట్ రైట్ సైడ్ వచ్చి బాత్రూమ్ పైపు. ఇంకా చాంబర్స్ కూడా కట్టేసినారు. కట్టేసి వండు ఫినిషింగ్ ప్లాస్టింగ్ చేసి వండు ఫినిషింగ్ చేసి కొన్ని దాంట్లో మూతలు కూడా వేసేసినారు. ఇదంతా పార్కింగ్ కాబట్టి టైల్స్ కూడా వేసేసి ఫినిషింగ్ వర్క్ చూడండి అయిపోయింది. మనం ల్యాండ్ డ్రాప్స్ పెట్టి ఉన్నాం. ఇంకా దీన్ని కట్ చేసి జాలీ అనేది ఫిక్స్ చేయాలి. ఈ కొన్ని చాంబర్లకు ఇంకా ఫినిషింగ్ అనేది చేయలే. కొన్ని చాంబర్లు ఫినిషింగ్ చేసి మూతలు అనేవి వేసేసినారు.